ఈరోజు నేను చెప్పబోయే చిన్న ప్రక్రియ ఏంటంటే, ఎంతోమంది అక్క చెల్లెళ్ళు, ఎంతోమంది అమ్మలు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, లేదంటేనేమో కొన్ని సంవత్సరాలు అవుతుంది గురుగారు, మాది మ్యారేజ్ ఒక 6-7 ఇయర్స్ అవుతుంది, 10 ఇయర్స్ అవుతుంది, 15 ఇయర్స్ అవుతుంది. కానీ మాకెక్కడ కానీ ఆ యొక్క ప్రేమ ఆప్యాయత తగ్గుకుంటూ వస్తుంది. మా హస్బెండ్ అనేది అప్పట్లాగా లేడు. ఓ పనిలో అంటే కొంచెం పనిలో బిజీ అయిపోయి కొంతమంది ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేయలేకపోవటం, లేదంటే కొంతమంది బయట కొన్ని ఆ, వ్యసనాలకు అలవాటైపోవటం, లేదా ఇతర కొన్ని కారణాలు ఉంటాయి. మనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కావచ్చు, లేదనుకుంటే ఇంకా ఏదైనా ఇష్యూస్ జరగవచ్చు. సో ఏం చేయాలి గురుగారు ఈ ప్రక్రియ అంటే, పౌర్ణమి రోజైనా అమావాస్య రోజైనా సరే కానీ రాత్రి 9:30 తర్వాత నుంచి 11:30 లోపు ఎప్పుడైనా సరే కానీ మంచిగా తలారా స్నానం చేసుకొని ఎరుపు రంగు పువ్వులు మనకి మాల తీసుకోవాలి. అమ్మవారు మీ ఇష్టదేవత ఎవరున్నా సరే కానీ మాల మనం చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం చూడాలి, దక్షిణముఖంగా కూర్చుంటే ఉత్తరం చూసేటట్టు కూర్చోండి. దీనికి కావాల్సిన మాల ఏంటంటే మనకి స్ఫటిక మాల కావాలి. స్ఫటిక మాల కావాలి. ఇది ఎక్కడైనా చేయొచ్చు. మీరు మ్యారీడ్ అనుకోండి, మా గురుగారు నేను మా అత్తగారి ఇంట్లో చేయాలి, మా అమ్మగారి ఇంట్లో చేయొచ్చు అంటే మీరు ఎక్కడైనా చేసుకోండి, నో ఇష్యూ. మీరు అమ్మగారి ఇంట్లో చేసుకోవచ్చు, అత్తగారి ఇంట్లో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోండి. పూజా మందిరంలో కూర్చోండి, లేదా నీట్ ప్లేస్లో ఎక్కడైనా దేవుడి యొక్క పటాన్ని మనం అక్కడ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో దీపం వెలిగించే ముందు ఆ 2 ఇలాచీలు దాంట్లో పెట్టి ఎరుపు రంగు ఒత్తులు దాంట్లో వేసేసి నెయ్యితోట నువ్వుల నూనెతోట దీపం పెట్టండి. పాయసం అక్కడ నైవేద్యంగా సమర్పించండి. గింజలు ఆ యొక్క లవంగాలు ఏదైతేనో అక్కడ ముందు పెట్టండి. దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టేసేయండి. లవంగాలు అక్కడ దేవుడికి ముందు సమర్పించండి. సమర్పించిన తర్వాత మంచి మీరు ఆసనం మీద కూర్చోండి. ఈ యొక్క మంత్రాన్ని మనకి 108x7 కనీసం ఒక 1.5 అవర్ పడుతుంది మనకి. సో ప్రశాంతంగా కూర్చొని 108x7 7 మాల కానీ లేదా 5 మాలలు కానీ, లేదనుకుంటేనేమో కంటిన్యూ 11 డేస్ ప్రతిరోజు ఒక మాల చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతిరోజు నైవేద్యం అదే పెట్టాలి. మళ్ళీ ఆ లవంగాలని అక్కడే ఉండాలి. సో ఏంటిది మంత్రం ఏంటిది గురుగారు అంటే ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కూడా వస్తుంది, నోట్ చేసుకోండి. ఇలా చేసినట్టయితే మనకు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇంకా మనం డెప్త్ తెలుసుకోవాలి, తొందరగా మనకు అప్పుడు ఈ పర్టికులర్ డేట్ దాకా మనకు అయిపోతుందా గురుగారు అని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడు తెలుస్తుంది మనకు, అది గోచారీత్యా తెలియదు. ఎప్పుడైతే మనం డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా చార్ట్ వేసి మనం ఆ గ్రహస్థితి నడుస్తున్న దశాంతర దశ చూస్తామో అప్పుడే మనం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం.